భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని నిర్వహించారు. జూలూరుపాడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్ ఆల్బెండజోల్ టాబ్లెట్లను పంపిణీ చేశారు. విద్యార్థులకు ఆరోగ్య పరిస్థితి దృష్టిలో పెట్టుకుని రక్తహీనత లాంటి అనారోగ్య సమస్యల నిర్మూలనే ధ్యేయంగా నులిపురుగుల నివారణ కొరకు ప్రభుత్వమే విద్యార్థులకు టాబ్లెట్ను పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రోగనిరోధక శక్తిని పెంపొందించే విధంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు చేపడుతున్నట్లుగా తెలియజేశారు. జాతీయ పిల్లల ఆరోగ్యం బాగుండాలని చెప్పేసి వాళ్ళకు ట్యాబ్లెట్లు మందులు ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కోసం వైద్య రంగం పక్షాన వాళ్ళకి ఇలా ట్యాబ్లెట్ ఇచ్చే పరిస్థితి తీసుకున్నాం. పిల్లల కోసం చదువు కోసం రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్పొరేటర్ చదువులకు భిన్నంగా కృష్ణవేణి, త్రివేణి, చైతన్య, నారాయణ వాటి కంటే భిన్నంగా వాళ్ళ చదువులు అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇలా చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా ఈ నియోజకవర్గానికి పాఠశాలలు మొత్తం శుభ్రంగా ఉండాలని చెప్పేసి మనం 5 కోట్ల రూపాయలు ఈ నియోజకవర్గానికి ఇచ్చాం. మౌలిక వసతుల కోసం ఎలక్ట్రికల్స్ అయితేంది, నీళ్ళకైతేంది, టాయిలెట్లకు అయితేంది, రూమ్ శుభ్రం చేసుకోవడం కోసం అయితేంది ఈ మండలానికి దాదాపు కోట్ల రూపాయల చిల్లర ఇచ్చాం. ఈ హై స్కూల్కి 8 లక్షల చిల్లర ఇచ్చాం. ఇంకా ఈ పాఠశాలకి ఏమైనా కావాల్సి ఉంటే ఈ హై స్కూల్ కావాల్సిన మౌలిక వసతుల కోసం